ఆదాబ్ హైదరాబాద్లో ఈ ట్రంప్ విషయం గురించి చూద్దాం. నిన్న అలస్కా ప్రాంతంలో ట్రంప్ పుతిన్ భేటీ జరిగింది. దేని గురించి భేటీ అయ్యా అంటే ఈ ఉక్రెయిన్తో రష్యా చేస్తున్న సుదీర్ఘ యుద్ధం గురించి, దాంతోపాటుగా ఇండియా గురించి కూడా టాపిక్ వచ్చి ఉండొచ్చు. ఏమని ఇండియా పైన సుంకాల గురించి కానీ, రష్యా దగ్గర నుంచి మనం కొనుగోలు చేస్తున్న అంశాలు ఇలాంటివన్నీ వచ్చి ఉండొచ్చు. కానీ ఓవరాల్గా తెలుస్తున్న అంశం ఏంటంటే, ఓవరాల్గా మొత్తం ఈ అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు వీళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు చెప్తున్న అంశాలు ఏంటంటే, నిన్న జరిగిన ఈ అంశంలో, ఈ భేటీలో పుతిన్దే పైచేలా కనపడుతుంది. జెలెన్స్కీకి వార్నింగ్ ఇవ్వమని కానీ, లేకపోతే యుద్ధం ఆపమని కానీ, సీజ్ ఫైర్ విషయంలో కానీ ఇలాంటి అంశాలు అసలు పుతిన్ దగ్గర ట్రంప్ కనీసం తీయలేకపోయాడు, కనీసం మాట్లాడలేకపోయాడు ట్రంప్. దాంతోపాటుగా ప్రత్యర్థి దేశాలను రెడ్ కార్పెట్ పరిచి మరీ రష్యా అధ్యక్షుడిని పిలిచిందంటే, మెల్లగా ఇప్పుడు ప్రపంచంలో ఉన్న వాళ్ళలో అత్యంత శక్తివంతమైన అధ్యక్షుడు ఎవరయ్యా అంటే ట్రంప్ కన్నా పుతిన్ పేరే వినపడుతుంది. ఇది ఒకవైపు ఉంది. మరోవైపు అసలు నేను అక్కడికి వచ్చింది పుతిన్ కాదు, బాడీ డబుల్ చేశారు, పుతిన్ బాడీ డబుల్ అక్కడికి వచ్చింది అనేది కూడా ఒక వార్తగా కనపడుతుంది మనకి. చూద్దాం అసలు. చర్చలపై ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ స్పందించారు. అలస్కాలో ఇదొక విజయవంతమైన రోజు. పుతిన్తో సమావేశం బాగా జరిగింది. జెలెన్స్కీ, నాటో సెక్రటరీ జనరల్, ఇతర ఐరోపా నేతలతో వేరువేరుగా ఫోన్లో మాట్లాడాను. నేరుగా శాంతి ఒప్పందానికి వెళ్ళడమే మేలైన నిర్ణయానికి వచ్చాం. అన్నీ సవ్యంగా సాగితే పుతిన్తో జెలెన్స్కీ సమావేశాన్ని షెడ్యూల్ చేస్తాం. తద్వారా లక్షల మంది ప్రాణాలను కాపాడే అవకాశం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. అలస్కాల సమావేశం అనంతరం విమానంలో తిరుగు ప్రయాణమవుతున్న జెలెన్స్కీతో దాదాపు గంటన్నర పాటు ఫోన్లో మాడారు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా జెలెన్స్కీ ధృవీకరించారు. శాంతి ఒప్పందానికి సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని పునరుద్ఘాటించాను. ఐరోపాని కూడా భాగస్వామ్యం చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారని వెల్లడించారు. పుతిన్తో చర్చించిన ముఖ్య విషయాలను ట్రంప్ తనకు చెప్పారని తెలియజేశారు. త్రైపాక్షిక సమావేశం జరగాలన్న ప్రతిపాదనకు తాను మద్దతు ఇస్తున్నట్టు చెప్తారు. విమాన ప్రయాణంలోనే నాటో నేతలతో ట్రంప్ ఫోన్లో మాడారంట. ఈ ట్రంప్ జెలెన్స్కీకి జరిగింది ఏంటో చెప్పారు. బట్ అయితే ఓవరాల్గా అయితే అంత సాఫీగా ఏదైతే జెలెన్స్కీ ఉక్రెయిన్ కోరుకుంటుందో అదైతే వచ్చే పరిస్థితి కనపడట్లేదు. ఇక్కడ ట్రంప్తో భేటీ చాలా నిర్మాణాత్మకంగా జరిగిందని, ఉక్రెయిన్తో యుద్ధం ముగించేందుకు తాను చిత్తశుద్ధితో ఉన్నానని పుతిన్ పేర్కొన్నారు. వివాదానికి ముగింపు పలకడానికి ఈ సమావేశం శ్రీకారం చుడుతుందన్నారు. 2022లో ట్రంప్ అధికారంలో ఉంటే అసలు ఉక్రెయిన్తో రష్యా యుద్ధం వచ్చి ఉండేది కాదని చెప్పారు. అసలు నిజంగానే ఉక్రెయిన్ అమెరికా యుద్ధం జరగటానికి ఉక్రెయిన్కి సహాయం చేసింది, ఉక్రెయిన్ వెనకాల నుంచి తోసింది ఎవరు? బిడెన్, అమెరికా మాజీ అధ్యక్షుడు. భేటీ ముగిసాక ఇరు నేతలు సంయుక్తంగా విలేకరులతో మాట్లాడారు. విలేకరులతో మాట్లాడాలని భావించినా ఏ ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా చిరవేవి వెళ్ళిపోయారు. వాషింగ్టన్ చేరుకున్నాక విమానాశ్రయంలో ప్రశ్నలు సంధిస్తున్న విలేకరులతో మాట్లాడకుండా ట్రంప్ వెళ్ళిపోయారు. ఉక్రెయిన్ విషయంలో గట్టి ఒత్తిడి తెచ్చే బదులు అమెరికా ప్రయోజనాల పరిరక్షణపై ట్రంప్ ప్రధానంగా దృష్టి నిలిపారా అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇద్దరు సీరియస్గా వెళ్ళిపోయారంట, ఎవరు కూడా పెద్దగా మాట్లాడలేదంట. ఇక్కడైతే ఒక హైలైట్ విషయం ఏంటంటే, పుతిన్ అక్కడికి వచ్చిన తర్వాత పుతిన్కి B-2 బాంబర్లతో వెల్కమ్ చెప్పారండి. యాక్చువల్గా ఇలా చేయటం ప్రోటోకాల్ విరుద్ధం, కానీ మరి ఏ ఉద్దేశంతో చేశారో తెలియదు. ఇది ట్రంప్ పుతిన్ల సమావేశం సామరస్యపూర్వకంగా సాగింది. అలస్కాలోని జాయింట్ బేస్ ఎల్మెడార్ఫ్ రిజిస్టర్డ్ సైనిక స్థావరానికి తొలుత ట్రంప్ చేరుకున్నారు. సేపటి తర్వాత పుతిన్ రాగానే ట్రంప్ ఆత్మీయ కర్జాలను చేసి చిరునవ్వుతో పలకరించారు. ఈ సందర్భంగా ట్రంప్ తమ సైనిక సామర్థ్యాన్ని ప్రదర్శించడం చర్చనీయాంశంగా మారింది. పోడియం వద్దకు ఇద్దరు వెళ్తుండగా పైనుంచి B-2 బాంబర్లు, F-22 వంటి యుద్ధ విమానాలు ప్రయాణించాయి. క్యాన్వా వెళ్లే మార్గంలోనే యుద్ధ విమానాలు సిద్ధంగా ఉన్నాయి. వీరి భేటీ సందర్భంగా మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. సాధారణంగా పుతిన్ ఎక్కడికి వెళ్ళినా తన సొంత వాహనాలను తీసుకెళ్తుంటారు. అలస్కాకు కూడా మాస్కో నుంచి వాహన శ్రేణి చేరుకుంది. అందులో కాకుండా ట్రంప్తో కలిసి అమెరికా అధ్యక్షుడి బీస్ట్ వాహనంలో పుతిన్ ప్రయాణించి ఆశ్చర్యపరిచారు. 10 నిమిషాల ఈ ప్రయాణంలో ట్రంప్ మాట్లాడుతుండగా పుతిన్ నవ్వుతూ కనిపించారు. రష్యా అమెరికా సంబంధాలు క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నాయని చెప్పిన పుతిన్ ప్రస్తుతం ఇరు దేశాలు నేరుగా సత్సంబంధాలు ఏర్పరచుకున్నాయని తెలిపారు. ట్రంప్ చొరవను ప్రశంసించారు. ఉక్రెయిన్కు భద్రత కల్పించాలన్న వాదంతో తాను ఏకీభవించాలని చెప్పారు. జెలెన్స్కీతో భేటీ అయ్యేందుకు వ్యతిరేకం కాదని, కొన్ని షరతులకు మాత్రం తప్పనిసరిగా అంగీకరించాలన్నారు. పుతిన్ పాశ్చాత్య దేశాలు దూరంగా పెట్టడానికి తాజా సమావేశం తెరదించిందని రష్యా వర్గాలు పేర్కొంటున్నాయి. బెదిరింపులు, హెచ్చరికలు లేకుండా ఈ భేటీ ముగిసిందని తెలిపాయి. చర్చల్లో ఇరు దేశాల విదేశాంగ మంత్రులు,
భద్రతా సలహాదారులు పాల్గొన్నారు. అయితే ఇక్కడ ప్రధాన విషయం ఏంటంటే, అలా ఒక దేశానికి సంబంధించిన అధ్యక్షులు మరో దేశానికి వెళ్ళినప్పుడు ఈ బాంబర్లు, F-22 లాంటి విమానాలు, యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు ఇవన్నీ రెడీగా పెడతాం ఏంటంటే ఆ దేశ అధ్యక్షుడికి ఒక రకంగా వార్నింగ్ ఇస్తాం లాంటిదే అని చెప్పి కూడా కొన్ని విశ్లేషణలు జరుగుతున్నాయి. కానీ పుతిన్ కానీ ట్రంప్ కానీ మీడియాతో ఎవరూ మాట్లాడలేదు, మీడియా వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పలేదు, ఎవరికి వాళ్ళు కొంత సీరియస్గానే వెళ్ళినట్టు కనపడుతుంది. పైకి ఒక రకంగా చెప్తున్నా లోపల మాత్రం ట్రంప్ పెట్టిన ఎటువంటి షరతుకు కూడా, అంటే ఉక్రెయిన్తో యుద్ధం ఆపేయాలి, ఉక్రెయిన్ మీద స్వాధీనం చేసుకున్న భూభాగం తిరిగిచ్చేయాలి, ఇలాంటి ట్రంప్ పెట్టిన ఏ షరతుకు కూడా పుతిన్ ఒప్పుకోనట్టుగా తెలుస్తుంది. కాబట్టి నాకైతే యుద్ధం ఆగుతుందని అయితే నమ్మకం లేదు. ఇప్పుడప్పుడే ఉక్రెయిన్తో యుద్ధం, అంటే ఉక్రెయిన్ని పూర్తిగా స్వాధీనం చేసుకునే వరకు రష్యా ఈ యుద్ధం ఆపే పరిస్థితులు నాకైతే అనిపించట్లేదు. చూడాలి మరి ఏం జరుగుతుందో.